ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన ప్రభును రక్షకుడునైన యేసుక్రీస్తు నామములో మీకు వందనములు తెలియజేయుచున్నాము. ఈ ఉదయకాలపు సమయమందు ప్రభు మిమ్మల్ని అత్యధికముగా దీవించి ఆశీర్వదించి నడిపించి బలపరచునుగాక. ఈ దినము యొక్క వాగ్దానము, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలుగజేతును. నిర్గమకాండము 33వ అధ్యాయము 14వ వచనం. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఆయన తోడుగా వచ్చు దేవుడై ఉన్నాడు. దేవుని ప్రజలంటి ఇజ్రాయేలీలను ఐగుప్తు నుండి కనాను దేశమునకు తీసుకొని వెళ్ళుటి విషయములో దేవుడు మోషేతో మాట్లాడుచున్నాడు. అయితే మోషే దేవునితో మాట్లాడుచున్నాడు, నీవు నాతో రాకపోతే నేను ఈ ప్రజలను తోడుకొని వెళ్ళలేను అని దేవుని అడుగుచున్నప్పుడు ఆయన చెప్తున్నాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేతును. నేనే కాదు, నా సన్నిధి అంతయు నీకు తోడుగా వచ్చును, నేను నీకు విశ్రాంతి కలగజేతును అని ఆయన తెలియజేస్తున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనకు తోడుగా ఉంటే దేనికి కూడా మనం భయపడం. దేవుని ప్రజలు ఇజ్రాయేలీలు కనాను దేశములో ప్రవేశించాలంటే వారితో పాటుగా దేవుని యొక్క సన్నిధి వారి వెంబడి వెళ్ళినట్లుగా దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. ఈరోజు దేవుని యొక్క సన్నిధిని మనము కోరుకోవాలి. నీ సన్నిధి నాకు తోడుగా దయచేయమని దేవుని అడగాలి. దేవుని యొక్క ప్రసన్నత, దేవుని యొక్క సన్నిధి, దేవుని యొక్క మహిమ మనకు తోడుగా ఉండినట్లయితే మన జీవితంలో మనము అనేకమైన అపజయాలను ఎదుర్కొనగలము. కఠినమైన సమస్యలు కూడా సులువుగా మార్చబడతాయి. గడ్డు సమస్యలు సునాయాసంగా మార్చబడతాయి. దేవుని సన్నిధి తోడుగా ఉండాలి. అంతేకాకుండా భయపడకుడి, వారిని చూసి దిగులు పడకుడి, నీతో కూడా వచ్చేవాడు నీ దేవుడని యెహోవాయే, ఆయన నిన్ను విడువడు, నిన్నెడబాయడు. ద్వితీయోపదేశకాండము 31వ అధ్యాయము 6వ వచనం. నీతో కూడా వచ్చువాడు దేవుడైన యెహోవాయే. ప్రియ సహోదరులారా, మీరు దేనికి భయపడుతున్నారు, దేనికి దిగులు పడుతున్నారు, మీరు ఎటువంటి సమస్యల చేత మీరు కృంగిపోతున్నారు? భయపడకండి అని ఆయన చెప్తున్నాడు. ఆయన మీతో కూడా వచ్చువాడై ఉన్నాడు. మీతో రావటమే కాదు, మిమ్మల్ని విడువాడు, ఎడబాయుడు. ఇజ్రాయిల్ ప్రజలతో దేవుడు తోడుగా ఉన్నాడు. వారి వెంబడి ఆయన వెళ్ళాడు. ఆయన సన్నిధి వారి వెంబడి వెళ్ళింది. వారికి దేవుడు జయమును కలగజేశాడు. ఐగుప్తు నుండి కనానికి వెళ్ళిన ప్రతి ఇజ్రాయేలీయుడు విజయము సాధించుటకు గల కారణము దేవుని సన్నిధి వారితో పాటుగా వెళ్ళినది. ప్రియా సహోదరి సహోదరులారా, ఈరోజు దేవుని సన్నిధిలో మీరు ప్రార్థించండి. దేవుని సన్నిధిని కోరుకోండి. దేవాన్ని సన్నిధి, నీకు మహిమ నాతో వస్తేనే నేను అద్భుతాలు చేయగలను ప్రభా, నా జీవితంలో నా కుటుంబంలో గొప్ప మేళ్ళు జరుగుతాయని ప్రభు సన్నిధిలో మీరు ప్రార్థించండి. ఆయన నీతో కూడా రావడానికి సిద్ధముగా ఉన్నాడు. భయము వద్దు, దిగులు వద్దు, చింత వద్దు, ఏడ్పు వద్దు, దుఃఖము వద్దు. దేవుని కోరుకోండి, నాతో రా ప్రభా, నా కుటుంబంలోనికి రా, నా జీవితంలోనికి రా, మా ఇంటిలోనికి రా, మా ప్రతి సమస్య నుంచి విడుదల, విమోచన కలగచేయమని మీరు దేవుణ్ణి కనుక అడిగినట్లయితే ఆయన మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. ఆయన సన్నిధి కాంతి మీ మీద ఉంచుతాడు. ఆయన సన్నిధి, ఆయన మీకు తోడుగా వచ్చి మిమ్మల్ని నడిపిస్తాడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది. ప్రియ సహోదరి సహోదరులారా, నేడే ప్రార్థించండి, దేవుని సన్నిధిని కోరుకొనండి. మీ జీవితంలో ప్రతి సమస్య నుంచి ఆయన విడుదల కలగజేయడానికి సిద్ధముగా ఉన్నాడు. అట్టి ధన్యత దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. ప్రియ పరమ తండ్రి, జీవాధిపతి, రక్షకుడా, విమోచకుడా, నీ బిడ్డల జీవితాల్లోనికి మీరు వెళ్ళండి ప్రభా. నీ బిడ్డలతో పాటుగా మీ సన్నిధి తోడుగా ఉంచండి ప్రభా. అయా, వారి జీవితాల్లో అనేకమైనటువంటి సమస్యలు, భయము, పిరికి, ఆత్మ, దిగులు పడేటువంటి మనస్సు వారి జీవితాల్లో ఉన్నాయి ప్రభా. వాటన్నిటి నుంచి విడుదల కోసం ప్రార్థిస్తున్నాం. తోడుగా వెళ్ళండి ప్రభా, మీరు తోడుగా వెళ్ళండి. మీరు సన్నిధి వారితో ఉంచండి. మీ అద్భుతము చేసి నడిపించి బలపరచమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి.
ఆమెన్, ఆమెన్, ఆమెన్.